నమస్తే అమ్మా. రవీంద్ర గారు, ముందుగా మీకు అలాగే తోటి మిత్రులు ప్యానలిస్ట్ కి అలా వీక్షించే ప్రేక్షకులకి అందరికి నమస్కారాలు. ఏమంటారు? రాష్ట్రంలో జరుగుతున్న ఈ భూ వివాదాలపైన అసలు కూటమిలో ఉన్న మీ ప్రభుత్వ స్పందన ఏంటి? అంటే మేము ఇన్ని లక్షల ఇళ్లు కట్టించాము, అది అందరికీ ఇచ్చామనేది వైసీపీ అంటుంది. కానీ మీ వాదన ఏంటి? ఇంతమందికి కట్టించారు కానీ ఎవరికి సరైన హామీ ఇవ్వలేదు, సో ఇళ్ళు కూడా కరెక్ట్గా లేవు, 7 లక్షల ఇళ్ళు వాళ్ళ పార్టీ నేతలే తిన్నారు అనేది మీ ఆరోపణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2014, 2019 ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన ఉందో అప్పుడు మొత్తం ఈ యొక్క రాష్ట్రంలో సుమారు 67,000 ఎకరాలు భూమిని సేకరించడం జరిగింది. దీంట్లో లేఅవుట్లకి 10,414 కోట్లు కేటాయించారు. సుమారు 31,35,000 చిల్లర అప్లికేషన్ రాగా దాంట్లో 22,80,000 చిల్లర ఇల్లులకి వాళ్ళు అర్హులుగా ప్రకటించారు. దీంట్లో 15 లక్షలు మాత్రమే నిజమైన అర్హులు ఉన్నారు. మిగతా 7 లక్షల మంది అర్హులుగా ఏదైతే ఎంపిక చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళందరూ కూడా అర్హులు కాదు అని సత్యప్రసాద్ గారు అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇంకా సుమారు 4 లక్షల చిల్లర ఇల్లులు కూడా రద్దు చేయడం జరిగింది. ఇంకా 1.11 లక్షల ఇల్లులు పరిశీలన చేయవలసి ఉంది. అయితే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఈ యొక్క ఇల్లుల కేటాయింపులు ఏదైతే బీపీఎల్, ఏపీఎల్ కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేద అట్టడుగు వర్గాలకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క దీంతో అందించాలని లక్ష్యంతో పెట్టుకొని ఉందో దాన్ని సమర్థవంతంగా అమలు చేయలేని కారణంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇంకొక విషయం ఏంటంటే దీనికి వైఎస్ఆర్ పేదలందరికీ ఇల్లు అనే పేరు మార్చారు. యాక్చువల్గా దీనికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి యాక్చువల్గా దీనిపై ఈ పథకానికి ఉన్నటువంటి పేరు, ఈ పేరుని లోగోను కూడా తొలగించిన కారణంగా సుమారు 53,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి మేము ఇచ్చిన నిధులు కూడా ఇక్కడ ఎవరికీ సక్రమంగా అమలు కాలేదని అంటున్నారు. సరే, మీరు ఈ విషయాన్ని గుర్తించినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము 726 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే దాంట్లో 24,000 సుమారు 440 కోట్ల వరకు రిలీజ్ చేయడం కూడా జరిగింది. మీకు ఆ విషయం ఎప్పుడు తెలుసు? రిలీజ్ చేసినప్పుడు మీకు ఆ విషయం ఎప్పుడు తెలుసు? కాకుండా రవీందర్ గారు ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఆ విషయం ఎప్పుడు తెలుసు? మీకు ఆ విషయం తెలిసినప్పుడు మీరెందుకు కేంద్ర సంస్థలతో విచారణ చేయించలేదు? అప్పుడే దీన్ని గట్టిగా ఎందుకు ఎదిరించలేదు? మీరు ఇప్పుడు చెప్తున్నారు కూటమిలో ఉండి, ఆ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మీకు తెలిసింది కదా. అదే చెప్తాను. ఈ రోజు వరకు కూడా సత్యప్రసాద్ గారు ప్రకటించారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీని మీద. ఈ పూర్తి నివేదిక రావాలి. పూర్తి నివేదిక వస్తే దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గంలో అక్కడ 1,00,000 రూపాయల ఎకరం భూమి ఉంటే దాన్ని 3 లక్షల రూపాయలకి, 4 లక్షల రూపాయలకి ప్రభుత్వానికి అమ్మినటువంటి పరిస్థితి. కొంతమంది రైతుల దగ్గర, ప్రజల దగ్గర దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు లాక్కున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్ని, అటవీ శాఖ భూముల్ని కూడా వాళ్ళు పుల్లింగ్ కి తీసుకున్నట్టుగా పేదలకి ఇల్లులు ఇస్తున్నట్టుగా చేసిన కారణంగానే అనేకమైనటువంటి భూములు 67,000 ఎకరాల్లో అనేక వేల ఎకరాలు కోర్టులకు వెళ్ళి ఆ పథకాలు ప్రజలకి, ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి ఏ లక్ష్యంతో అయితే ఈ దేశంలో ఏ పేదవాడికి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే లక్ష్యాన్ని ఆయన పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పథకానికి అమలు చేస్తున్నారో అది సమర్థవంతంగా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. వారి యొక్క బంధువులు, వైసీపీ అనుచరులకి ఈ యొక్క ఇల్లులు కేటాయించారు. సమర్థవంతంగా అక్కడ భూసేకరణ జరగలేదు. ఇలాంటి అనేక కారణాల మూలంగానే వాళ్ళ ప్రభుత్వంలో ఉండగానే కోర్టులకు వెళ్ళి స్టేలు కూడా రావడం జరిగింది. కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి వైసీపీ వాళ్ళు దీన్ని దాటవేస్తూ ఏదో లడ్డు అంటారు, లేకపోతే ఈ రోజు డిబేట్ మీద ఉన్న అంశాన్ని సమర్థవంతంగా మాట్లాడాలి ముందు, తర్వాత మిగతా అంశాల మీద మాట్లాడితే బాగుంటది, ప్రజలు హర్షిస్తారు. అనేక వందల మంది, వేల మంది ప్రజలు ఇవాళ ఈ డిబేట్ ని చూస్తా ఉన్నారు.
ఊరినే ఈ యొక్క వేదిక డిబేట్ ను ఉపయోగించుకొని వారు వాస్తవాలను బయట పెట్టమనండి. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్లు వచ్చినాయి. ఎందుకని సమర్థవంతంగా దీన్ని అమలు చేయలేకపోయారు? ఎందుకు కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే 5 సంవత్సరాల్లోనే ఈ ఏదైతే దరఖాస్తులు వచ్చినాయో 31 లక్షల మందికి మీరు ఇల్లులు ఎందుకు కేటాయించలేకపోయారు? మీ అసమర్థత కాదా? దాన్ని మీరు ఒప్పుకోవాల్సిందే కదా. మీరే ఏదైతే అప్లికేషన్స్ వచ్చినాయో, ఎవరైతే నిజాయితీగా నిజంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇల్లులు కేటాయించినట్టయితే ఈ రోజు ఈ సమస్య ఉండేది కాదుగా. కేంద్రంకి మీరు నివేదిక సమర్పించినట్టయితే కేంద్రం నుంచి రావాల్సిన 53,000 కోట్ల రూపాయలు కూడా ఈ పార్టీకి వచ్చాయి కదా. గతంలో టీడీపీ ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారులను ఎంపిక చేసిందో ఆ లబ్ధిదారులని అందరినీ కూడా రద్దుపరిచి మళ్ళీ సచివాలయాలు, గ్రామ సభల ద్వారాగా వైసీపీ ఎంపిక చేస్తామని దరఖాస్తులు తీసుకున్న దానిలో భాగంగానే ఈ యొక్క సమర్థవంతంగా అమలు చేయకపోవటం, దీనికి ఈ రోజు ఇవాళ ఈ పరిస్థితి రావడానికి వైసీపీ ప్రభుత్వం కారణం.